హాయ్ అండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హెల్దీ లడ్డు అండి ఇది. మూడు ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయితే చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. రోజుకి ఒక లడ్డు తింటే సరిపోతుందండి. రక్తం లేనివారు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు. లేడీస్కి అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. మన పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఇలా లడ్డూలు చేసి రోజుకి ఒక లడ్డు పిల్లలకి ఇచ్చినా మనం తిన్నా చాలా బాగుంటుంది. రక్తాన్ని చాలా మెరుగుపరుస్తుందండి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు ఈ లడ్డు రోజుకి ఒకటి తింటే బ్లడ్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఎముకలు అయితే దృఢంగా తయారవుతాయి. మన పిల్లల ఆరోగ్యం, మన ఆరోగ్యం మనమే కదా కాపాడుకోవాలి. ఇప్పుడైతే ఈ లడ్డు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈరోజైతే పల్లీల పొడితో, నువ్వుల పొడితో, ఇంకా అందులో ఖర్జూరం కలిపి లడ్డూలు అయితే చేసుకుందాం. పల్లీల పొడితో లడ్డూలు. ముందుగా అయితే 1 కప్పు పల్లీలు తీసుకొని వేయించుకుంటాం. పల్లీలు అయితే బాగా వేయించుకోవాలి. పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలి. చూడండి బాగా వేగిపోయాయి. ఇప్పుడైతే ఇవి పక్కకు తీసేసి దీనిలోనే నువ్వులు కూడా వేయించుకుంటాను. ఇప్పుడైతే ఇవి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే నువ్వులు అయితే వేసుకుంటాను. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫాస్ట్గానే అయిపోతాయిలండి. ఇదిగోండి నువ్వులు కూడా వేగిపోయాయి. చూడండి నువ్వులు కూడా వేగిపోయాయి. ఇప్పుడైతే స్టవ్ ఆపేస్తాను. ఇవైతే చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీలో వేసుకున్నాం. ఇప్పుడైతే ఈ పల్లీల పైన ఉన్న పొట్టు అయితే తీసుకోవాలి. ఇదిగోండి పల్లీల పైన ఉన్న పొట్టు అయితే తీస్తాను. ఇప్పుడైతే మిక్సీలో అయితే వేసుకుందాం. దీనిలోనే నువ్వులు కూడా వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం. ఇదిగోండి ఇలా అయితే పొడి చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో నేనైతే ఖర్జూరం అయితే వేసుకుంటున్నాను. పిక్కలు అయితే తీసానండి ఖర్జూరం కూడా ఇందులో వేసుకుంటున్నాను. మన స్వీట్నెస్కి తగినట్టు. మీరు బెల్లం కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటాం. ఇదిగోండి ఇప్పుడు ఇందులో నేను ఈ 1/2 కప్పు బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. బెల్లం కూడా ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇదిగోండి మిక్సీ పట్టిన మిశ్రమం అంతా ఇదిగోండి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడైతే దీన్ని మనం చిన్న చిన్న లడ్డూల్లా చుట్టుకోవడమేనండి. దీనిలో నెయ్యి వేసుకోవచ్చు, యాలకుల పౌడర్ వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేయట్లేదు. ఇప్పుడైతే చిన్న చిన్న లడ్డూలుగా అయితే చుట్టుకుందాం. దీనిలో వేసినవన్నీ మన హెల్త్కి చాలా ఉపయోగపడతాయండి. పల్లీలు, నువ్వులు, ఖర్జూరం, బెల్లము అన్నీ మన హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. చూడండి ఇలా అయితే లడ్డూల్లా చేసుకోవాలి. ఈ లడ్డూలు మన పిల్లలకి రోజుకి ఒకటి ఇస్తే చాలండి. వాళ్ళ ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. జీర్ణశక్తి కూడా బాగా పెరుగుతుంది. హెల్తీగా ఉంటారు. రోజుకి ఒక లడ్డు తింటే సరిపోతుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఒక లడ్డు అయితే తీసుకుంటే సరిపోతుంది. బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఈ లడ్డూలు బాగా ఉపయోగపడతాయండి. బ్లడ్ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా లడ్డూలుగా చుట్టుకుందాం. ఇదిగోండి మన లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి చాలా బాగా అయితే వచ్చాయి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చండి. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది. టేస్టీ హెల్తీ లడ్డు అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.